కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ మధ్యకాలంలో మనం తెలుగులో బంగారు పరిగే అనే ఒక పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. ఆ పుస్తకం హైదరాబాద్లో ఉన్న ఎస్ జాన్ గారు ఇంగ్లీష్లో కావాలని అడిగారు. ఆ కారణం చేత ఒక 28 వ్యాసాలు అంటే గ్లీనింగ్స్ ఇంగ్లీష్ బుక్గా పబ్లిష్ చేయడం జరిగింది. చాలా కొద్ది కాపీలు మాత్రమే ఉండొచ్చు. ఇంగ్లీష్ ఎందు ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నవారు, ఇంగ్లీష్లో వాటిని చదవాలనుకున్నవారు మీరు ఆనంద్ గారిని సంప్రదించవచ్చు. ఆ పుస్తకం చాలామంది వాళ్ళు ఇంగ్లీష్ మీడియమే ఉంది, తెలుగు చదవటం కూడా రాని వారు ఉన్నారు కదా. ఈ కారణం చేత ఆ పుస్తకం అనేక మందికి ఆత్మీయ మేలు చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఆ పుస్తకం చదివాక ఆ జాన్ గారు అనేటువంటి పెద్దవారు, ఆయన 80 సంవత్సరాలు దాటాయి. ఆయన నేను ఏడ్చానండి చదివిన తర్వాత అన్నారు ఆయన. అంటే సాహిత్యం అంతరంగాలను ఆత్మ ద్వారా ఎలా స్పృశిస్తుందో, ఎలా మేల్కొల్పుతుందో, ఏ విధంగా ఆదరిస్తుంటుందో, హెచ్చరిస్తుంటుందో, వారిని ఆత్మీయంగా బలపరుస్తుందో, అది వింటున్నప్పుడు దేవునికి స్తుతి చెల్లించకుండా ఉండలేం. ప్రార్థించండి ఈ సాహిత్య పరిచర్య కోసం. ఆదికాండం 43వ అధ్యాయం 13, 14 వచనాలు. మీ తమ్ముని తీసుకొని లేచి ఆ మనుషుని వద్దకు తిరిగి వెళ్ళుడి. ఆ మనుష్యుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనుని మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుటి మిమ్మల్ని కరుణించునుగాక. నేను పుత్రహీనుడనై ఉండవలసిన ఎడల పుత్రహీనుడనగుదునని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ కృప అపారమైంది. మీ జ్ఞానం మీరు బయలుపరిస్తే తప్ప కొంచెమైనా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. వ్యక్తుల జీవితాల్లోనికి మీరు అనుమతించే పరిస్థితులు, వాటి వలన ఎలాంటి పాఠాలు మేము నేర్చుకోవాలో లేఖనంలో నుంచి మీరే మాకు తెలియచేయండి. మీ కృపాహస్తాలకు వింటున్న మా ప్రియులను, వారి కుటుంబాలను, వారి ఆత్మీయ జీవితాలను అప్పగించుకుంటూ మాట్లాడుతున్న నీ దాసుని మరుగుపరచండి. మా ప్రతి సమయం దీవెనగా మార్చండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యాకోబు జీవితంలో కుటుంబ అవసరత కోసం ఐగుప్తుకి తన పిల్లల్ని సాగనంపేటప్పుడు అతడు పలికిన మాటలు ఇవి. కార్యార్థమై బయలుదేరి వెడుతున్న వారు కనపడుతున్నారు, సాగనంపుతున్న యాకోబు కనపడుతున్నాడు. వెళుతుంది ఎవరి వద్దకో యాకోబుకు తెలీదు, బయలుదేరి వెడుతున్న యాకోబు సహోదరులకు కూడా తెలీదు. కానీ యాకోబు జ్ఞాపకం చేసుకున్నది ఎవరిని? ఇది 22 నిశ్శబ్ద సంవత్సరాల తరువాత యాకోబు గారు ప్రభువుని గురించి పలికిన మాట ఇది. అదేమిటంటే, సర్వశక్తుడైన దేవుడు మీ ఇతర సహోదరుని మీకు అప్పగించును అంటాడు. అంటే దుఃఖ నివారణకు మునుపు ఆత్మీయంగా తెప్పరెళ్ళడం ఆరంభమవుతుందేమో అనిపిస్తుంటుంది. ఈ జీవిత పాఠశాల అనే ఈ అంశంలో యోసేపు గారి జీవితంలో జరుగుతున్న పరిస్థితుల నడుమ ఆయన తన సహోదరులందరూ తన దగ్గరికి రావాలని కోరుకున్నాడు. తన తండ్రి, తన చిన్నమ్మలు వాళ్ళు కూడా రావాలని కోరుకున్నాడు. వారి కుటుంబాలతో తర్వాత తీసుకుని వెళతాడు. మొట్టమొదట ఇప్పుడు బెన్యామీని తీసుకుని వస్తేనే రండి అన్నాడు. యాకోబు గారు నేను పంపను అన్నవాడు
ఇప్పుడు అవసరతకు తన పట్టుదలను ప్రక్కన పెట్టి యోధా యొక్క మధ్యవర్తిత్వం మేర బెన్యామీనును వారికి అప్పగించి పంపడం చూస్తున్నాం. దేవుడు తాను అబ్రహాము దేవుణ్ణని, ఇస్సాకు దేవుణ్ణని, యాకోబు దేవుణ్ణని మోషేకు బయలుపరుచుకున్నాడు. ఒకసారి నిశ్చితంగా పరిశీలన చేస్తే మనకు అబ్రహాము జీవితంలోనూ ఇస్సాకు జీవితంలోనూ కుటుంబ అవసరత కోసం వ్యక్తుల్ని సాగనంపిన అనుభవాలు మనకు కనపడతాయి. కార్యార్థమై ఒక వ్యక్తిని మనం పంపినప్పుడు, కొంతమంది వ్యక్తుల్ని పంపుతున్నప్పుడు మనం ఆధారపడేది ఆ మనుషుల మీద కాదు. వాళ్ళు వస్తారు, మేము వెళతా ఉంటారు, మనం పంపుతాం కార్యార్థమై. వాళ్ళు వెళ్ళి మరలా తిరిగి రాకపోవచ్చు. వారు వెళ్ళి మన గురించి వారు వ్యతిరేకమైన భావంలో మిగిలిపోనవచ్చు. ఇలాంటి సందర్భాలు చాలా ఉంటాయి. పంపుతుంది యోసేపు దగ్గరకు యాకోబు గారు. ఆ విషయం తెలీదు. కానీ ఇదే ఇస్సాకు కూడా ఆయన సాగనంపే అనుభవం ఉంది, అబ్రహాము కూడా సాగనంపే అనుభవాలు ఉన్నాయి. అంటే జీవిత పాఠశాలలో మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏమిటంటే, కుటుంబ అవసరత కోసం కార్యార్థమై పంపేటప్పుడు మనం వారిని నమ్ముతున్నాం, వారి మధ్యవర్తిత్వాన్ని నమ్ముతున్నాం. కానీ పూర్తిగా ఆధారపడవలసింది ఎవరి మీద? సర్వశక్తుడైన దేవుని మీద. మనుషులు మన గురించి మంచి మాట్లాడదామని వెళతారు, మాటల మధ్యలో అవి చెడుగా మారతాయి. ఉదాహరణకి మనం ఎవరినో పరిచయం చేయాలనుకున్నాం, అనుకుని మాట్లాడుతున్నప్పుడు ఎందుకో నెగిటివ్ సెన్స్లో వచ్చి 2-3 పదాలు పలికేశారు. వెనకాల కూర్చొని ఆయనకి కష్టమే, వింటున్న వాళ్ళ కష్టమైపోతుంది. మరి ఇప్పుడు దేవునికి అప్పగించుకోకుండా చేస్తే ఏ పనైనా చివరికి అది నష్టానికి, బాధకు, అవమానానికి, దుఃఖానికి కారణమవుతుంది. ఆలోచించండి మీరు ఒకసారి. యాకోబు సాగనంపేటప్పుడు ఆయన్ని సర్వశక్తిమంతుడు అన్నాడు. ఇప్పుడు ఒకసారి మనం వెనక్కి వెడితే ఆదికాండం 24వ అధ్యాయం. 24వ అధ్యాయంలో అబ్రహాం గారు తన కుమారుని అవసరత కోసం పెదదాసుడిని పంపుతున్నప్పుడు చుట్టుప్రక్కల ఉన్న ఎవరిని తన కుమారునికి చేయడానికి ఇష్టపడక తన వారి వద్దకు పంపుతున్నాడు. తన వారి వద్దకే, తాను ఏ ఇంటిని బంధువులను విడిచిపెట్టి వచ్చాడో అక్కడే పంపుతున్నప్పుడు పెద్దదాసుడు ఒక సందేహాన్ని వెలిబుచ్చాడు. నేను వెడతాను సరే, మరి నీ కొడుకు ఎలా ఉంటాడో చూడకుండా ఎవరు పంపుతారు? నేను ఇస్సాకుని తీసుకుని వెళ్ళొచ్చా అంటాడు. అప్పుడు తీసుకుని వెళ్ళొద్దు, నా కొడుకు ఆ దేశం చూడడం కూడా నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళు అని అంటాడు. 24వ అధ్యాయంలో 7వ వచనం, నీ సంతానమునకు ఈ దేశమునిచ్చిదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా. ఈ మాట చాలా గొప్ప మాట. సాగనంపేటప్పుడు పరలోకమునకు దేవుడైన యెహోవా, పరలోకపు దేవుడైన యెహోవా, వాగ్దానం చేసినవాడు, ఇస్తానని చెప్పినవాడు ఏం చేస్తాడంటాడు? ఆశ్చర్యం ఏంటంటే, తన దూతను నీకు ముందుగా పంపును, అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు అన్నాడు. అబ్రహాము మనసులో దృఢమైన విశ్వాసం ఉంది, ఖచ్చితమైన నిరీక్షణ ఉంది, అంతరంగంలో నిశ్చయత ఉంది. తన నిర్ణయం సరైందనే అభిప్రాయం, దేవుని అంగీకారయోగ్యమైన పని నేను చేస్తున్నాను, నా ఇంటి అవసరత కోసం నేను పెదదాసుని పంపుతున్నాను అంటూ సాగనంపేటప్పుడు ఆయన పరలోకపు దేవుడు అన్నాడు, హెవెన్లీ గాడ్ అని. వాస్తవానికి
మానవుల జీవితాలను పట్టించుకోవడం అనేది ఎవరి వల్ల అవుతుంది? మన అవసరత ఎవరు పట్టించుకుంటారు? మన పిల్లల అవసరతలు ఎవరు పట్టించుకుంటారు? మన పిల్లలకు అవసరమైన వారిని ఎవరు సమకూరుస్తారు? దేవుడే. మధ్యవర్తులు పెడతారు, కానీ వారి పని వారు చేస్తారు. వారు ప్రార్థనాపరులు కాకపోతే, వారు సమతౌల్యంగా ఆలోచించని వారు అయితే, వారు తమ పేరు ప్రఖ్యాతుల కోసం పనిచేసేవారైతే ఎవరి తరపున ఒకరి తరపున చేరిపోతారు, కానీ దేవుని వైపున దేవుని పక్షంగా ఉండరు. ఎవరికి మేలు చేయాలనుకున్నారో చివరికి వాడి కీడు జరిగే ప్రమాదం కూడా ఉంది మధ్యవర్తుల వల్ల. కానీ ఈ ఎలియాజరు వెళుతున్నాడే, అతడు ప్రార్థనాపరుడు. అబ్రహామునకు దేవుడు కృప చూపించాడని తెలుసు. అలాంటి ప్రత్యక్షత ఉన్న వ్యక్తిని అబ్రహాము సాగనంపాడు. కార్యం సఫలమైందని మనకు తెలుసు కదూ. అది ఎంత అద్భుతం అంటే, అబ్రహాము ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, పరలోకపు దేవుడు తన ముందు తన దూతను పంపుతాడు అన్నాడు. పంపాడు ఆయన. పంపినవాడు సరిగ్గా బావి వద్దకు రిబ్కాను తీసుకుని వచ్చాడు. ఎవరు చేశారు ఈ పని? పరలోకమే. మన అవసరత, మన కుటుంబ అవసరత, మన పిల్లల అవసరతను పట్టించుకునే దేవుడు ఆయన. చాలాసార్లు మనం నిస్సహాయం అయిపోతాం. దానికి కారణం ప్రయాణించే ఓపిక అబ్రహాముకు లేనంతటి వృద్ధుడవటం మాత్రమే కాదు, కానీ ఆ దేశానికి తిరిగి వెళ్ళాలనే మనసు అబ్రహాముకు లేదు. తన కొడుకును పంపాలనే మనసు కూడా లేదు. కానీ అక్కడ నుండి నేను ఏ విశ్వాసంతో ఈ వాగ్దాన భూమి దగ్గరికి వచ్చానో అదే విశ్వాసంతో వచ్చే స్త్రీ నా కుమారునికి భార్య కావాలి, అలాంటి కన్యకను దేవుడు పంపిస్తాడు అని చెప్తూ సాగనంపేటప్పుడు ఆయన పరలోకపు దేవుడని, తన దూతను పంపుతాడు అని అతని ధైర్యపరిచి పంపాడు. ఇది అబ్రహాము జీవితంలో అబ్రహాము దేవుడుగా ఆయన ఇస్సాకు విషయంలోనూ, అబ్రహాము ప్రార్థన విషయంలోనూ, పెదదాసుని ప్రార్థన విషయంలోనూ ఆయన చేసిన కార్యం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఇక రెండవ మాట చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయంలో 3వ వచనం చదువుతున్నాను. అంటే 2-3 కూడా చదివితే బాగుంటుంది. 2-3 చదువుతాను. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెత్తూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడకు లాబాను కుమార్తెలలో ఒకదాన్ని వివాహం చేసుకునమని అతనికి ఆజ్ఞాపించి. ఇది కుటుంబం మధ్య అవసరత. 2 కొడుకుల మధ్య కలహం రేగింది. పెద్దవాడు చిన్నవాడిని చంపేస్తాను అని మాట అన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, భలే మాట, ఈ రిబ్కా తన కొడుకుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె నేను ఇద్దరినీ ఒకే రోజున పోగొట్టుకునేలా అనే మాట 45వ వచనంలో అంటుంది. ఒక్కనాడే మీ ఇద్దరిని పోగొట్టుకునేలా అని. అంటే ఏశావు యాకోబును చంపబోయినప్పుడు యాకోబు ఖచ్చితంగా తిరగబడితే ఇద్దరు ఒకే రోజు చచ్చిపోయే అవకాశం ఉంది అన్నది రిబ్కా యొక్క ఆలోచన. ఇద్దరూ క్షేమంగా ఉండాలి అనే ఆలోచన ఏమో తర్వాత సంగతి, కానీ ఇద్దరిని పోగొట్టుకుంటాను అనే భయం ఉంది. ఇప్పుడు కుటుంబంలో నెమ్మది కావాలి. ఎడబాటు కుటుంబానికి నెమ్మదినిస్తుంది అనే ఆలోచనలోనికి రిబ్కా వచ్చి చెప్పింది ఇస్సాకుతో, ఈ హేతు కుమార్తెల వల్ల నా ప్రాణం విసిగింది, వెళ్ళి నా తండ్రి ఇంటి నుంచి ఒక కుమార్తెను తెచ్చుకుంటే మంచిది అని. అప్పుడు ఇస్సాకు యాకోబును పిలిచాడు. ఆమె తన కొడుకును తనను మోసం చేయడానికి వాడిందని తెలుసు. ఈ యాకోబే
మోసం చేశాడు అని తెలుసు. కానీ ఇవేమి మనసులోకి తెచ్చుకోకుండా, వాళ్ళని ఒక్క మాట కూడా అనకుండా సాగనంపడానికి ఇస్సాకు సంసిద్ధుడై కార్యార్థమై యాకోబును పంపుతూ అతడు పలికిన మాట సాగనంపేటప్పుడు 3వ వచనంలో, సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగు చేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రహాముకిచ్చిన దేశమును నీవు స్వాస్యముగా చేసుకున్నట్లు. ఈయన సర్వశక్తిగల దేవుడు అనే మాట పలికాడు. దేవుడు తానే నేను సర్వశక్తిగల దేవుణ్ణి అని ఆదికాండంలో 17వ అధ్యాయంలో మొదటి 2 వచనాల దగ్గర కనపడుతుంది. అబ్రహాముతో మాట్లాడుతూ నేను సర్వశక్తిగల దేవుణ్ణి, జాగ్రత్త, నీవు నిందారహితుడు అయిండు అని చెప్తాడు. సరిగ్గా అబ్రహాము పరిస్థితి చూసాం. ఇస్సాకు పరిస్థితి సాగనంపేటప్పుడు కూడా తండ్రికి దేవుడు బయలుపరిచిన మాట ఇస్సాకు అంతరంగంలో నిలిచి ఉంది. ఆయన సర్వశక్తి కలిగినవాడు. యాకోబును విస్తరింపచేస్తాడని, యాకోబునకి ఈ వాగ్దాన భూమిని ఇస్తాడని నమ్మి అతడు తన చిన్న కుమారుడైన యాకోబును పద్దనరాముకు పంపాడు. యాకోబు వెళుతున్నది తన తల్లి ఇంటి వారి వద్దకు. ఆలోచించండి, కార్యార్థమై వెళ్ళే ప్రతిసారి ఒక వ్యక్తి ఒక కార్యాన్ని భుజాన వేసుకుని కార్యభారాన్ని వెళ్ళేటప్పుడు అవతలి వారికి తెలీదు. అబ్రహాము పెద్దదాసుడు వస్తున్నాడని అవతలి వారికి తెలీదు. యాకోబును పంపితే యాకోబు వస్తున్నాడని అవతలి వారికి తెలీదు. యోసేపుకు వస్తారని తెలుసు, కానీ ఎప్పుడు వస్తారో తెలీదు. అకస్మాత్తుగా పెద్దాసుడు వెళ్ళాడు, కనపడ్డాడు. అకస్మాత్తుగానే యాకోబు వెళ్ళాడు. అక్కడ పరలోకపు దేవుడు అనే పదం అబ్రహాము నోట విన్నాం. ఇక్కడ ఇస్సాకు నోట సర్వశక్తిగల దేవుడు అనే మాట విన్నాం. ఇప్పుడు తిరిగి యోసేపు దగ్గరికి పంపుతున్నప్పుడు యాకోబు పలికిన మాట కూడా 43వ అధ్యాయంలో సర్వశక్తిగల దేవుడు అనే పదమే వాడాడు. అంటే దాని అర్థం ఏమిటి? దేవునికి అసాధ్యమైంది ఏం లేదు, సమస్తమును సాధ్యం చేయగలిగిన దేవుడు ఆయన. ప్రస్తుతానికి అబ్రహాము అవసరత గొప్పది, ప్రస్తుతానికి ఇస్సాకు అవసరత పెద్దది, ఇప్పుడు యాకోబు అవసరత శక్తికి మించింది. ఏం జరుగుతుంది అనే దగ్గర అబ్రహాముకైతే ఒక నిరీక్షణ ఉంది, ఇస్సాకుకి ఒక నిరీక్షణ ఉంది. కానీ యాకోబు దగ్గర మాత్రం డోలాయమాన పరిస్థితి ఉంది. ఏం జరుగుతుంది అనే వద్ద ఇదమిద్దమైన ఒక ఆలోచనకు యాకోబు రాలేకపోయాడు. దేవుడు సర్వశక్తివంతుడే, నేను నమ్ముతున్నా. కానీ అక్కడి నుంచి బెన్యామీనును పంపకపోతే నేను పుత్రహీనుడై ఉండవలసి వస్తే ఉంటాను అనే మాట అన్నాడు. జీవితంలో కొంతమందిని పోగొట్టుకుంటాం కొన్ని సంవత్సరాల కాలం. ఈ కాల వ్యవధి అబ్రహాము జీవితంలో చాలా తక్కువ, ఇస్సాకు జీవితంలోనూ యాకోబు జీవితంలోనూ ఎక్కువ. 20 ఏళ్ళు 22 ఏళ్ళు ఉన్నాయి. ఎడబాటిది జీవితంలో కొంతమంది ఎడబాటుకు మనం గురవుతుంటాం. ఆ ఎడబాటు కాలం కొద్ది కాలం. ఆనాడు 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు, ఈనాడు 2 సంవత్సరాలు కావచ్చు, 2.5 సంవత్సరాలు కావచ్చు. కానీ దేవుడు నమ్మదగినవాడు. ఆయన పేరు ఏమిటో తెలుసా?
పౌలు గారు అంటారు, కార్యకారి అయిన దేవుడు, తన కార్యాన్ని తాను చేయగలిగిన దేవుడు ఆయన. మానవుల కార్యాలను చేసే దేవుడు, మానవ జీవిత విధానంలో అవసరమైన వాటిని ఖచ్చితంగా చేసేవాడు. అబ్రహాము నమ్మిన దేవుడు, ఇస్సాకు నమ్మిన దేవుడు, యాకోబు నమ్మిన దేవుడు యాకోబును దిక్కులేని వాడిని చేయలేదు, ఇస్సాకుని నిరాశపరచలేదు, అబ్రహామును దుఃఖానికి గురి చేయలేదు. అబ్రహాము సంతోషంగా పంపుతున్నాడు, ఇస్సాకు బాధతో పంపుతున్నాడు, యాకోబు దుఃఖంతో పంపుతున్నాడు. జీవిత పాఠశాలలో ఈ 3 అనుభవాలు ఉంటాయి. మనం ఎడబాటును కొని తెచ్చుకునే సందర్భాల్లో కనపడతాయి. కానీ పెద్దదాసుడు ఇంటి కోడల్ని వెంట పెట్టుకుని వచ్చాడు. యాకోబు వెళ్ళినవాడు 2 గుంపులై తిరిగి వచ్చాడు. యోసేపు దగ్గరికి వెడుతున్నవారు ఎలా వస్తారు, ఎలా రాబోతారు? మన కోసం ప్రాణం పెట్టిన ప్రభు రేపు ఎలా రాబోతున్నాడో అధికారంతో మనల్ని ఘనపరిచే పరిస్థితుల్లో ఇవాళ దుఃఖంలోనూ అవమానంలో ఉన్న ప్రభు నమ్ముకున్నవారు మేఘరథం మీద ఎలా నిత్యత్వానికి వెడతారో యాకోబు కూడా ఫరో రథం మీద ఆ దేశానికి వెళ్ళడానికి దేవుడు కార్యం చేయబోతున్నాడు. నిరీక్షణ ఉంచండి, ప్రభువుని స్వీకరించండి. ఆయన కృప మనందరికీ తోడైననుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, విన్న మా ప్రియుల అంతరంగాలను మీరు ఆదరించండి అని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చేవారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు, వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని
ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ డివిడిని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు, జారే చిరుకు, మెరిసే మెరు